హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 360 వ్యూ ఇన్ఫో తెలుగు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం పేరును అన్నదాత సుఖీభవగా మార్చడం జరిగింది. దానికి అనుగుణంగా వెబ్సైట్లో మార్పు చేసింది. గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 13,500 రూపాయల ఆర్థిక సహాయం రైతులకు అందిన సంగతి తెలిసిందే. అందులో పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా 7,500, మొత్తం సంవత్సరానికి 13,500 రూపాయలు రైతులకు అందడం జరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పుడు సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు మరియు రాష్ట్ర ప్రభుత్వ వాటా 14,000 రూపాయలు కలిపి మొత్తం సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకు సహాయంగా అందనుంది. అలానే అర్హులైన కౌలు రైతులందరికీ CCRC కౌలు రైతు కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం వారు అవకాశం కల్పించారు. కాబట్టి కౌలు రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. కౌలు రైతు కార్డు అప్లై చేసుకోవడానికి కావలసిన పత్రాలు: పొలం యజమాని ఆధార్, పొలం పాస్బుక్, కౌలు రైతు ఆధార్, కౌలు రైతు ఫోటో. ఈ 4 పత్రాలు తీసుకొని మీ సచివాలయంలోని VRO మరియు అగ్రికల్చర్ అసిస్టెంట్ని కలిసినట్లయితే కౌలు రైతు కార్డుకి అప్లై చేసుకోవచ్చు. గతంలో కౌలు రైతు కార్డు కలిగిన వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాల్సిందే. ఈ విషయాన్ని గమనించగలరు. అయితే గతంలో రైతు భరోసా పథకం పడే వారికి అందరికీ అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుందా, లేకుంటే ఏమైనా నిబంధనలు మారుతాయా అనే అప్డేట్ రాగానే మన ఛానల్లో తప్పకుండా వీడియో పోస్ట్ చేస్తాం. అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే ఇతర సంక్షేమ పథకాల అర్హతలు, అనర్హతలు, కావలసిన డాక్యుమెంట్స్, ఇలాంటి వివరాలు కూడా మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.